पास्ट टेंस, पास्ट सिंपल। राम ने किताब पढ़ी, రాము పుస్తకము చదువు, పుస్తకమును చదివాడు। प्रेजेंट प्रेजेंट कंटिन्यूअस। राम किताब पढ़ रहा था, రాము పుస్తకము చదువుతుండేను। पास्ट परफेक्ट। राम ने किताब पढ़ ली थी, రాము పుస్తకమును చదివేశాడు। पास्ट परफेक्ट कंटिन्यूअस। राम ने किताब पढ़ी होगी, రాము పుస్తకమును చదివి ఉండవచ్చు। ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్లో సింపుల్। రామ్ కితాబ్ పడేగా, రాము పుస్తకము చదువుతాడు। ఫ్యూచర్లో కంటిన్యూస్। రామ్ కితాబ్ పढ़ रहा होगा, రాము పుస్తకము చదువుతూ ఉండవచ్చు। పర్ఫెక్ట్ ఉండదు ఇందులో, పర్ఫెక్ట్ కంటిన్యూస్। ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్। షాయద్ రామ్ కితాబ్ పడే, బహుశా రాము పుస్తకము చదవవచ్చు, మేబీ కావచ్చు కాకపోవచ్చు। సో ఈ విధంగా టెన్సెస్ని నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా। ఇందులో నేను ఒక మిస్టేక్ చేశాను, అదేంటో గమనించి కామెంట్లో రాయండి, అప్పుడే మీకు ఈ టేబుల్ అంతా అర్థమైనట్టు। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।